జనసేన పార్టీ అది ఒక ప్రజల పార్టీ కాదు, అది ఒక వ్యక్తి పార్టీ, పైగా ఒక కులానికి ముద్ర పడిపోయినటువంటి పార్టీ జనసేన. సో ఆ క్రమంలోంచి అందులో ఉన్నటువంటి అసమ్మతి రాగాలు కావచ్చు, అసంతృప్తి జ్వాలలు కావచ్చు, కొంతమంది పెట్టుకున్నటువంటి మరో పార్టీ జై భారత్ పార్టీ అంటున్నారు. దీనికి కూడా కులముద్ర పడే అవకాశం లేకపోలేదనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నాడు అన్నమాట. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జనసేనలో పవన్ కళ్యాణ్ విధి విధానాలు, జనసేన విధి విధానాలు నచ్చక చాలామంది జై భారత్ పార్టీలోకి వచ్చారనేది చాలా మంది చెప్తున్నటువంటి మాట. దీన్ని మీరు ఏ విధంగా అంగీకరిస్తారు? లేదండి, 100% నేను 100% ఒక మహిళగా కానివ్వండి, లేకపోతే జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధిగా కానివ్వండి ఖండిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు గీతానాయుడు గారు అలా కదండి, ఇక్కడ కులాన్ని చూసి జనసేనకు వ్యతిరేకం వాళ్ళంతా జడి గారు ఆ పార్టీలో చేరారు అనేది చాలా తప్పదని 100% ఖండిస్తున్నాను. అక్కడ వ్యతిరేకం ఎందుకు వచ్చింది, ఎవరు ప్రాబ్లమ్ సాల్వ్ అంటే నేను అందులో ఉండే వచ్చేసాను, నచ్చక వచ్చి రియలిస్టిక్ గా మాట్లాడి పార్టీ పెట్టాక ఈయన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది, జడి గారి పార్టీలో. కానీ అక్కడ విలువ లేనప్పుడు వచ్చేస్తారు, వచ్చి ఎవరు ఏ పార్టీలో టీడీపీలో వెళ్ళొచ్చు, బీజేపీలోకి వెళ్ళొచ్చు, కాంగ్రెస్ లో వెళ్ళొచ్చు, వైసీపీలోకి వెళ్ళొచ్చు. కానీ ఈయన విధి విధానాలు నచ్చి జడి గారి మీద అభిమానంతో ఈయన నమ్మి వచ్చారే కానీ కాపు కులంగా రాలేదండి. అది ఫస్ట్ తెలుసుకోవాలి మీడియా వాళ్ళు. కులాన్ కానే కాదు. అలా అయితే నేను క్వశ్చన్ వేస్తాను, మీరు చెప్పాలి నాకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ చిన్న పొజిషన్ నుంచి ఆయన పర్సనల్ సెక్రటరీ దగ్గర నుంచి కానివ్వండి, తిరుపతి అంకన్న దగ్గర కానివ్వండి, మినిస్టర్లు కానీ చాలా మంది రెడ్డి సమాజ వర్గం ఇచ్చారు. మరి అది సమర్థిస్తున్నారా మీరు? మరి వాళ్ళని ఎందుకు మీరు క్వశ్చన్ చేయరు వైసీపీ వాళ్ళని? మరి జగన్ మన చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎక్కువగా చౌదరీస్కి ఇచ్చారు, కమ్మ సమావం. మరి వాళ్ళకు ఎందుకు కులముద్ర పడలేదు? ఏమీ లేదు, మీ మొన్న పుట్టిన మా చిన్న పార్టీకి పోయి కులముద్ర ఎలా వేస్తారు? ఏ రకంగా వేస్తారు? ఏం బేస్ చేసుకుని వేస్తున్నారు మీరు? ఇది చాలా తప్పు, నేను 100% ఖండిస్తున్నాను.